వెల్కమ్ టు కీటాక్స్. ఆ పాలన మళ్ళీ రానివ్వను అనే మాట చంద్రబాబు పదే పదే ఎందుకు చెప్తున్నారు? జగన్ పని అయిపోయింది, మళ్ళీ జగన్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. అన్ని వేదికల మీద ఇదే మాట ప్రస్తావించడానికి కారణం ఏంటి? 164 సీట్లతో ఎదురులేని అధికారం ఇచ్చారు. చంద్రబాబు లెక్కల్లోనే చెప్పాలంటే 94కు పైగా స్ట్రైక్ రేటు కూటమికి వచ్చింది. ఇంత అధికారాన్ని ఇచ్చిన తర్వాత కూడా 11 సీట్లు వచ్చిన జగన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది కేవలం ఆరోపణ కాదు, చంద్రబాబు మార్క్ మీడియా రిలేటెడ్ స్ట్రాటజీ అనే విషయం అర్థమైపోతుంది. దాంతోపాటు ఏపీకి మరీ ముఖ్యంగా వైసీపీకి తెలియాల్సింది ఏంటంటే, జగన్ రాజకీయ వ్యూహంలో ఉండే అతిపెద్ద డ్రాబ్యాక్ని టార్గెట్ చేసి చంద్రబాబు ఈ మాట పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు వ్యూహాన్ని డీకోడ్ చేసి ఏపీ ముందు ఉంచుతోంది మీ కీటాక్స్. ఏదైనా సరే ఒకే మాటని పదే పదే విభిన్న రకాలుగా విభిన్న వేదికల మీద చెబుతూ పాపులరైజ్ చేయడం అనేది చంద్రబాబు రాజకీయంలో ఫ్రమ్ ద బిగినింగ్ అండర్ కరెంట్గా కనిపించే ఒక లైన్. విజన్ 2020 లాంటి ప్రచారాలు చేసి చాలామంది అవునా అలా జరిగిందేమో అని భ్రమించేలాగా చేసింది ఇదే స్ట్రాటజీ. రాష్ట్ర విభజనకి ముందు నుంచి కూడా చంద్రబాబు ఇదే వ్యూహాన్ని అనుసరించారు. మరీ ముఖ్యంగా జగన్ని ఎదుర్కొనే విషయంలో ఇప్పటి వరకు 2 ఇదే తరహా స్ట్రాటజీలు అమలయ్యాయి. ఇప్పుడు 3వది అమలు చేయడం మొదలుపెట్టారు సిబిఎన్. మొదటి 2 ఏంటో చూస్తే గనక 3వ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలిసిపోతుంది. చంద్రబాబు జగన్ మీద ప్రయోగించిన వ్యూహాత్మక ఎత్తుగడల్లో మొదటిది 1,00,000 కోట్లు. ఎస్, జగన్ 1,00,000 కోట్లు దోపిడీ చేసేశారని పుస్తకాలు వేయించడం, ప్రచారాలు చేయించడమే కాదు, అసలు అవినీతి అనే మాటని పాపులరైజ్ చేసేందుకు చంద్రబాబుతో పాటు ఆయన రాజకీయాన్ని కంచుకోటలా కాపాడే మీడియా కూడా ఇదే ఆరోపణల్ని పదే 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 ప్రస్తావించి జనం ఆలోచనల మీద రుద్ది కొంతకాలం రాజకీయం నడిపించారు. అందుకోసమే 2014 ఎన్నికల ముందు ఇదే వ్యూహం రీసౌండ్ వచ్చింది. కానీ పాదయాత్ర తర్వాత ఇలాంటి ఆరోపణలన్నీ సబ్సైడ్ అయిపోయాయి. జగన్కి ఈ ఆరోపణల నుంచి ఇమ్యూనిటీ వచ్చింది. అంటే చంద్రబాబు వ్యూహం కన్నా బలమైన నేతగా జగన్ ఎమర్జ్ అయ్యారు. 2019లో గెలవడానికి అదే కారణం. జనం అఖండ మెజారిటీ ఇచ్చి ఆ ఆరోపణల్ని, ఆ వ్యూహాల్ని తుంగలో తొక్కారు. ఇక రెండోది, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైకో 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 అనే ముద్ర వేయడానికి చంద్రబాబు బృందం ఒక వ్యూహాన్ని తెర మీదకి తెచ్చింది. సైకో జగన్, సైకో జగన్. ప్రతి విషయంలోనూ అదే మాటను ప్రస్తావించటము, అసలు అన్ని వైపుల నుంచి అన్యాయాలు జరిగిపోతున్నాయి అనే ప్రచారం చేయడం ద్వారా న్యూట్రల్ గా ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నాయకత్వం ఖచ్చితంగా సక్సెస్ అయ్యాయి. అందుకోసమే 2024 ఎన్నికల్లో తీర్పు అలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏడాది తిరిగే లోపే జగన్ పుంజుకుంటున్న తీరు చూసిన తర్వాత టీడీపీ అనుకూల మీడియాతో పాటు చంద్రబాబులోనూ ఒక ఆందోళన బయలుదేరింది. మళ్ళీ జగన్ పుంజుకుంటే పరిస్థితి ఏమవుతుంది, 2019 నాటి పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం తమకి ఉంది అని భావిస్తూ ఇప్పటి నుంచే మళ్ళీ ఆ పాలన రానివ్వను అని మాట్లాడడం కనపడుతోంది. అయితే ఇందులో పెద్ద లూప్ హోల్ ఏంటంటే, మెజారిటీ మొత్తం మీకు ఇస్తే, అధికారం మొత్తం మీకు ఇస్తే, చేసి చూపించమని రాష్ట్రం మొత్తం మీకు అనుకూలంగా తీర్పు వస్తే ఆ విషయాన్ని వదిలేసి 11 సీట్లు మాత్రమే వచ్చిన పార్టీ నాయకత్వాన్ని ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటి అని సగటు మనిషి ఆలోచిస్తే ఈ వ్యూహం పటాపంచలైపోతుంది. ఇక రెండోది, కేవలం ఎదురుదాడి చేయడము, విమర్శలు వచ్చినప్పుడు సమాధానం చెప్పి ఊరుకోవడం మాత్రమే కాకుండా జగన్ తన రాజకీయ పంధాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని ఇలాంటి చంద్రబాబు వ్యూహాలు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి. చంద్రబాబు ఏ తరహాలో అయితే ఒకే మాటని, ఒక వ్యూహాన్ని పాపులరైజ్ చేసి జనం మెదళ్లలో ఎక్కిస్తున్నారో, అలాగే తాను మంచి చేశాను అనుకున్న పనుల విషయంలో జనానికి పదే పదే ఆ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పడంతో పాటు చంద్రబాబు వ్యూహాల్ని డీకోడ్ చేసి స్ట్రాటజిక్గా అన్ని వైపుల నుంచి అన్ని వర్గాలకి చేరేలాగా చూడాల్సిన బాధ్యత జగన్ నాయకత్వం మీదే ఖచ్చితంగా ఉంటుంది. వైసీపీ గత 11-12 ఏళ్లుగా ఈ పని చేయాల. కేవలం జగన్ నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేయడమో,
జగన్ జనం కోసం ఉన్నారని చెబుతూ మాత్రమే జనంలోకి వెళ్తోంది. అంతేగాని ఈ వ్యూహాల జోలికి పోలా. ఇలాంటి వ్యూహాలని ఢీకొట్టాలి అంటే ఇలాంటి వ్యూహాలు ఖచ్చితంగా వైసీపీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు చంద్రబాబు తెర తీస్తున్న మూడో స్ట్రాటజీ ఏపీకి చెప్తూ ఉంది. జగన్ ఈ వ్యూహాల్ని ఎలా బ్రేక్ చేస్తారు, ఏపీ ప్రజలు ఇలాంటి వ్యూహాల మీద ఏం సమాధానం చెప్తారు? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ కీ టాక్స్.